పాకిస్తాన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది రాజకీయ కుట్రలు, ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం. ఏ క్షణంలో ఏ ప్రధాని కుర్చీ దిగుతాడో, ఎవరిని జైల్లో పెడతారో తెలియని విచిత్రమైన పరిస్థితి అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి మరో కొత్త తలనొప్పి పట్టుకుంది. అది కూడా వేరెవరో వల్ల కాదు, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కొడుకు వల్లే. అవును, జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కుమారుడు ఖాసిం ఖాన్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్న ఐక్యరాజ్య సమితి వేదికగా చేసిన ఒక్క ప్రసంగం ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇంతకీ ఖాసిం ఖాన్ ఏం మాట్లాడాడు? పాక్ ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతోంది? అతని ప్రధాన డిమాండ్స్ ఏంటి? పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం అవినీతి, దేశద్రోహం లాంటి అనేక ఆరోపణల మీద జైలు జీవితం గడుపుతున్నాడు. ఆగస్టు 2023 నుంచి జైల్లోనే మగ్గిపోతున్నాడు. ఆయనపై కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు మాత్రమే జరుగుతున్నాయని ఆయన పార్టీ పీటీఐ మద్దతుదారులు బలంగా నమ్ముతున్నారు. పాకిస్తాన్ సైన్యం, ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని టార్గెట్ చేశాయని వాదనలు ఉన్నాయి. పాకిస్తాన్ లోపల ఎన్ని పోరాటాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఇప్పుడు ఆయన కుమారుడు ఖాసిం ఖాన్ నేరుగా అంతర్జాతీయ వేదికపైకి వచ్చాడు. తాజాగా జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 61వ సమావేశంలో ఖాసిం ఖాన్ పాల్గొన్నాడు. అక్కడ ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు పాకిస్తాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. నా తండ్రిని చట్టవిరుద్ధంగా జైల్లో పెట్టారు, ఆయన్ను ఒంటరిగా ఉంచారు, కనీస వైద్య సదుపాయాలు కూడా కల్పించడం లేదు, కుటుంబ సభ్యులను కూడా కలవనివ్వడం లేదు, పౌరులను సైనిక కోర్టుల్లో విచారిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. వెంటనే నా తండ్రిపై జరుగుతున్న అక్రమ వేధింపులను ఆపేలా పాకిస్తాన్ను ఆదేశించాలి అంటూ ఐక్యరాజ్య సమితిని ఖాసిం డిమాండ్ చేశాడు. ఖాసిం ఖాన్ చేసిన ఈ ప్రసంగంతో పాకిస్తాన్ ప్రభుత్వానికి చెమటలు పట్టాయి. వెంటనే పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్, పంజాబ్ మంత్రి అజ్మా బుకారీ రంగంలోకి దిగి ఖాసిం ఖాన్ పై, అలాగే ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఖాసిం ఖాన్ దేశ వ్యతిరేక కుట్ర చేస్తున్నాడని, యూరోపియన్ యూనియన్లో ఉన్న ఇజ్రాయెల్ లాబీతో, నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీతో చేతులు కలిపాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ పాక్ మంత్రుల కోపం వెనుకున్న అసలు భయం వేరు. అదే జీఎస్పీ ప్లస్. ఈ జీఎస్పీ ప్లస్ అంటే జనరలైజ్డ్ స్కీమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ ప్లస్. ఇది యూరోపియన్ యూనియన్ అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చే ఒక ప్రత్యేకమైన వాణిజ్య హోదా. ఈ హోదా ఉన్న దేశాలు తమ ఉత్పత్తులను చాలా తక్కువ పన్నులతో, అసలు సుంకాలు లేకుండానే యూరోప్ దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. అప్పుల ఊబిలో కూరుకుపోయి చిల్లి గవ్వలేక అల్లాడుతున్న పాకిస్తాన్కు ఈ హోదా ఒక ప్రాణవాయువు లాంటిది. ఈ హోదా వల్ల పాకిస్తాన్ టెక్స్టైల్స్ ఎగుమతులు ఏకంగా 40% పెరిగాయి. కానీ ఈ హోదా ఊరికే ఇవ్వరు. మానవ హక్కులు, కార్మిక హక్కులు, సుపరిపాలనకు సంబంధించిన 27 అంతర్జాతీయ ఒప్పందాలను ఆ దేశం గౌరవించాలి. ఇప్పుడు ఖాసిం ఖాన్ చేసిన ప్రసంగం వల్ల పాకిస్తాన్లో నిజంగానే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని యూరోపియన్ యూనియన్ భావిస్తే పాక్కు ఉన్న ఆ జీఎస్పీ ప్లస్ హోదాను క్యాన్సిల్ చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే పాకిస్తాన్ ఎగుమతులు దారుణంగా పడిపోయి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బతింటుంది. పాక్ మంత్రులు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కదా, నిజంగానే ఖాసిం ఖాన్ పాకిస్తాన్ జీఎస్పీ ప్లస్ హోదాను రద్దు చేయండి అని అడిగాడా అంటే లేదనేది ఫ్యాక్ట్ చెక్ సంస్థల రిపోర్ట్. ఖాసిం ఖాన్ తన ప్రసంగంలో ఎక్కడా కూడా జీఎస్పీ ప్లస్ ని రద్దు చేయాలని అడగలేదు. అతను కేవలం తన తండ్రి అరెస్ట్, పాకిస్తాన్ లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి మాత్రమే మాట్లాడాడు. ఇక ఇదిలా ఉంటే ఖాసిం ఖాన్ ప్రసంగం జరిగిన అదే రోజు యుఎన్లో జరిగిన ఒక సైడ్ ఈవెంట్లో యూరోపియన్ పార్లమెంట్ సభ్యురాలు బార్బరా బొంటే పాకిస్తాన్ మానవ హక్కులను గౌరవించే వరకు వాళ్ళ జీఎస్పీ ప్లస్ హోదాను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆమె అన్న మాటలను పాక్ ప్రభుత్వం ఇమ్రాన్ కొడుకుకు అంటగట్టి ప్రజల దృష్టిని మళ్లించి పీటీఐ పార్టీని దేశద్రోహులుగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. మొత్తానికి పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన తప్పులే ఇప్పుడు వాళ్ల మెడకు చుట్టుకుంటున్నాయి. రాజకీయ కక్షల కోసం ఒక మాజీ ప్రధానిని జైల్లో పెట్టి మానవ హక్కులను ఉల్లంఘిస్తే అది అంతర్జాతీయ వేదికపై ఎంత పెద్ద దుమారం రేపుతుందో ఖాసిం ఖాన్ ప్రసంగంతో స్పష్టమైంది. యూరోపియన్ యూనియన్ నిజంగానే పాకిస్తాన్పై యాక్షన్ తీసుకుంటుందా, లేదా ఇదంతా రాజకీయ బురద జల్లుడుగానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాలి.